భారతదేశంలో ఉండి రాహుల్ గాంధీ లాంటి వాళ్ళు బాధ్యత రహితమైనటువంటి వ్యాఖ్యలు చేస్తుంటే, భారతదేశం తరపున ప్రతినిధులుగా విదేశాలకు వెళ్ళినటువంటి శశి థరూర్‌కి ఇప్పుడు సల్మాన్ ఖుర్షిద్ కూడా గొంతు కలిపారు. బాధ్యతాయుతమైనటువంటి ప్రకటనలు చేస్తున్నారు. ఏదైతే తాజాగా ఆయన ఈ విదేశీ పర్యటన సందర్భంగా ఆర్టికల్ 370 ఉన్నంత కాలం కూడా భారతీయులు జమ్మూ కాశ్మీర్ భారత్‌లో భాగం అనుకోలేదు. జమ్మూ కాశ్మీర్ ప్రజలు కూడా భారత్‌లో భాగం అన్నటువంటి ఫీలింగ్ లేకుండా పోయింది. తాము సెపరేట్ అన్నటువంటి ఫీలింగ్ వాళ్ళలో ఉంది. వాళ్ళు సెపరేట్ అనే ఫీలింగ్ భారతదేశంలో ఉంది. ఎప్పుడైతే ఆ చట్టాన్ని ఎత్తివేశారో హై ఓటర్ టర్నౌట్ అయింది. అంటే ప్రజలు మేము భారత్‌లో భాగమని ఓటింగ్‌లో పాల్గొన్నారు. ఇప్పుడు అక్కడ ప్రజల చేత ఎన్నికైనటువంటి ప్రభుత్వమే ఉంది. ఇది భారతదేశపు ఇంటిగ్రల్ స్వరూపం. అదే సందర్భంలో దాని ఇంపాక్ట్ అక్కడ తీవ్రవాదులు తట్టుకోలేక దాన్ని దెబ్బ కొట్టడానికే ఇట్లాంటి కుట్రలు పన్నారు అంటూ కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చారు.